పవన్ పొలిటికల్ వ్యవహారాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. అలాగే మరోవైపు సినిమా అప్డేట్స్ కూడా వస్తున్నాయి. లేటెస్ట్ గా హరిహర వీరమల్లు టీజర్ రిలీజ్ అయింది. అయితే ఓజీ సినిమాకు ఓటీటీ సమస్య అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న సినిమాల్లో ఓజీపై ఎక్కడా లేని అంచనాలున్నాయి. ఒక పవర్ స్టార్ డై హార్డ్ ఫ్యాన్ గా ఓజీని తెరకెక్కిస్తున్నాడు యంగ్ డైరెక్టర్ సుజిత్. ఇప్పటికే రిలీజ్ అయిన హంగ్రీ చీతా గ్లిమ్స్ ఇచ్చిన హై మామూలుగా లేదు. పవన్ ను చాలా పవర్ఫుల్ గా చూపించి పవన్ ఫ్యాన్స్ కు ఫుల్ మీల్స్ కు రెడీగా ఉందని చెప్పేశాడు సుజిత్. ముంబై బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో పవన్ పవర్ఫుల్ గ్యాంగ్స్టర్ గా కనిపించనున్నాడు. ఒరిజినల్ గ్యాంగ్స్టర్స్ పవర్ స్టార్ కు సుజిత్ ఇచ్చే ఎలివేషన్ మామూలుగా ఉండదని అంటున్నారు. ఒక మాటలో చెప్పాలంటే ఈ సినిమాపై అంచనాలు పీక్స్ లో ఉన్నాయి. అలాంటి సినిమాకు ఓటీటీ బిజినెస్ జరగడం లేదనే న్యూస్ కాస్త షాకింగ్ గానే ఉంది. ఇప్పటికే సెప్టెంబర్ 27న ఓజీ రిలీజ్ అని డేట్ ఫిక్స్ చేశారు మేకర్స్. పవన్ ఫ్యాన్స్ ఈ డేట్ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇలాంటి ఈ సినిమాకి ఇంకా ఓటీటీ డీల్ ఖరారు కాకపోవడం ఓకింత ఆశ్చర్యం అనే చెప్పాలి. అంతేకాదు ఓటీటీ డీల్ వల్ల ఈ సినిమా పోస్ట్ పోన్ అయ్యే ఛాన్స్ కూడా ఉందని ప్రచారం జరుగుతోంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఎంత పెద్ద సినిమా అయినా సరే రిలీజ్ కు ముందే ఓటీటీ డీల్స్ క్లోజ్ చేసుకుంటున్నారు. కానీ ఓజీ విషయంలో మాత్రం అలా జరగడం లేదని టాక్. అసలు ఓజీకి ఓటీటీ బిజినెస్ ఎందుకు జరగడం లేదనేది మేకర్స్ కే తెలియాలి. కానీ చిత్ర నిర్మాణ సంస్థ డివివి ఎంటర్టైన్మెంట్స్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ సెప్టెంబర్ 27న ఓజీ రిలీజ్ చేస్తామని చెప్తున్నారు. మరి ఓజీ అనుకున్న సమయానికి విడుదలవుతుందేమో చూడాలి.